చర్చిలో ఉన్నప్పుడు లాస్ట్ ఆఫరింగ్ పడతారు కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. పాటలు పాడుకుంటూ నేను కూడా మామూలుగా వ్లాగ్ చేద్దామని అనుకున్నా, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం నాకెళ్ళే చూస్తున్నారు. సో మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువ కాబట్టి గోడ కత్తుకొని కూర్చున్నా లాస్ట్కి వెళ్ళి. సో మొత్తానికైతే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మాకైతే గ్యాస్ వచ్చింది. ఏంటో ఫ్రెండ్స్, చాలా మంది గ్యాస్కి ఇబ్బంది, పెట్రోల్కి ఇబ్బంది, డీజిల్కి ఇబ్బంది, మొత్తానికైతే ఏ దొరకాలన్నా ఇబ్బందే పడుతున్నారు. మాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే నేను ఆ ఇన్సిడెంట్కి ముందే నింపించాము. సో అది మమ్మల్ని సేవ్ చేసింది అనమాట. మళ్ళీ 10 రోజుల్లో గ్యాస్ అయిపోయిద్దేమోననేసి మళ్ళీ ఇంకొక బండి అయితే బుక్ చేసాము. చాలా మందికి 1 వీక్ అలా పట్టింది, మాకేంటో ఒక 3-4 డేస్లో వచ్చేసింది ఇంటికి. మొత్తానికి అయితే గ్రేట్ గా చెప్తున్నా, నాకైతే 2 సిలిండర్లు ఉన్నాయని. ఒక సిలిండర్ అయితే మాది కాదు, 10 రోజులలో అయిపోద్ది కదా, మాది అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే ఇచ్చారు. ఇంకా ఎలాగోలాగా ఈవినింగ్ పూట సరౌండింగ్స్ క్లీన్ చేస్తున్నాము. మామూలుగా పిచ్చి మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి, కొంచెం చెత్త చెదారంగా అనిపించింది, అందుకే క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో అయితే నేను ధనియాలు పోద్దామనేసి ధనియాలను అయితే చక్కగా క్రష్ చేయాలి. ధనియాలు 2 అయిపోవాలన్నమాట, అప్పుడు పోస్తేనే మంచిగా వచ్చేసిద్ది. ఇదిగోండి ఇలాగ రాళ్ళు పెట్టేసి చుట్టూతా ధనియాలు అయితే వేస్తున్నాము. దీనికంటే ముందే నేల తడిగా ఉంది కాబట్టి ఒక కర్ర పెట్టి తవ్వేసి ఇంకా ధనియాలు అయితే వేస్తున్నాను పల్చగా. దాని తర్వాత వాటి పైన కొంచెం ఇసుక ఉంటే ఇసుక, లేకపోతే ఆ మట్టినే అలాగ పల్చగా వేసేసుకొని డైరెక్ట్ వాటర్ పోయకుండా ఏదైనా స్ప్రే లాంటిది ఉంటే స్ప్రే చేసేసుకుంటే తొందరగా వచ్చేసిద్ది. ఏంటంటే ధనియాలు నానబెట్టి కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే ఇంకా తొందరగా వచ్చిద్ది. ఇంకా నేను హడావుడిగా వేసేసాను కాబట్టి పర్లేదు, ఎన్ని రోజులకి స్ప్రౌటింగ్ అయితే మొదలైద్దో చూద్దాము. ఓకేనా? వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏంటో ఫ్రెండ్స్, అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకి కరువు రావడం ఏంటి, గ్యాస్ ప్రాబ్లం రావడం ఏంటి, మొన్నటిదాకా సముద్రంలో ఉన్న నెట్వర్క్ పైప్ లైన్స్ కట్ చేస్తారని చెప్తే వామ్మో నా యూట్యూబ్ ఛానల్ ఏమైపోవాలి, నేను వీడియోలు పెట్టకపోతే ఎట్లా అనేసి ఫుల్ భయపడ్డా. కానీ అలాగేం జరగలేదులేండి. మొత్తానికి వాళ్ళు ఒకటి చెప్తే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు దానికి ఇంకొక 2 అంతలు కలుపుకొని చెప్తూ ఉంటారు. మొత్తానికి భయపడ్డా నేను. తిండి లేకపోయినా పర్లేదు, నెట్వర్క్ ఉండాలిరా దేవుడా అనుకున్నా, ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టుకునే బతుకుతాను నేను. సో అలా అనమాట. వీడియో అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.